హాస్పిటాలిటీ రంగంలో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంతో మందికి ఉపాధి కల్పించిందన్నారు మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఇక సన్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. 20 ఏళ్లుగా సన్ ఇంటర్నేషనల్ సంస్థ వేల మందికి దేశ విదేశాల ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు ఇన్స్టిట్యూషన్ చైర్మన్ శ్రీకాంత్. ఇక పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో హాస్పిటాలిటీ రంగంలోనూ మంచి అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో 20 ఇయర్స్ అయింది. 2004లో గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో కూడా 2008లో మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ రోజున 9 డిఫరెంట్ కాలేజెస్ గా ఇవాళ 2 రాష్ట్రాల్లో విస్తరించడం, అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్ ని ఇవాళ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది, అంటే ఇప్పటికే 25,000 మంది స్టూడెంట్స్ గా పాస్అవుట్ అయ్యి అల్యూమినీగా ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ చేస్తున్నారు. మాకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటాలిటీ హోటల్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలోనే సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. వేలాది మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్నీ చాలా కన్విన్సింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ